పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే అరమల్లి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఫ్లెక్సీ వివాదంతో మొదలైన ఈ గొడవ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారాయి. ఇద్దరు కీలక నేతలు విడివిడిగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి తణుకులో తాండవం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉంటే నువ్వన్నా ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలనే రేంజ్లో తిట్టేసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తణుకు ఫ్లెక్సీల ఏర్పాటు వ్యవహారం కాస్త అధికార కూటమి, వైసీపీ మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. కుర్చీ కోసం పోరాటం, అక్రమ సంపాదనకు ఆరాటమని మాజీ మంత్రి కారుమూరిని విమర్శిస్తూ టీడీపీ నేతలు బ్యానర్ పెట్టారు. కూటమి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అప్పట్లో కలకలం రేపింది. ఆ బ్యానర్ తొలగించాలని అప్పట్లో పెద్ద ఫైటే జరిగింది. అప్పటి నుంచి తణుకులో రాజకీయ తాండవం మొదలైంది. ఫ్లెక్సీ వివాదం నాటి నుంచి తణుకులో రాజకీయ సెగలు రగులుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అరాచకాలను ప్రోత్సహిస్తోందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫైర్ అవుతున్నారు. ఉరదాళ్లపాలెంలో తనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టడం అధికార పార్టీ నేతల దిగజారుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. తాము చెప్పిందే శాసనం అన్నట్లుగా నేతలు వ్యవహరిస్తున్నారని, వారి వైఫల్యాలపై తాము కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అరాచకాలు, దుర్మార్గాలు, మనుషుల్ని వంచటం, దోపిడీలు. ఈ రాష్ట్రంలో దోపిడీలో వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పుకునేది ఏంటంటే టాప్ 5లో తణుకుంది. ఏది అభివృద్ధిలో కాదు, దోపిడీలో. రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే ఇక్కడ. ఉరదాళ్లపాలెంలో ఫ్లెక్సీలు వెలిసినాయి. ఏమని వెలిసినాయి అయ్యా అంటే, ఆయన అభివృద్ధిలో పరుగులెట్టిస్తున్నాడు, మా టైంలో మేమేమీ చేయలేదు అని ఎక్కడా కూడా భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆయన అభివృద్ధిలో పరుగులెత్తిస్తుంటే నేను ఒక తట్ట సిమెంటు మట్టి కూడా వేయలేదంట. ఇది చూడండి, ఇది ఆయన పెట్టిన ఫ్లెక్స్. నా మీద ఇంటూ మార్కు. ఆయన మహారాజు అంటే ఆయన ఇంకా కల్లో ఉన్నాడేమో అనుకుంటున్నాను నేను. రాచరికం అనుకుంటున్నాడు ఆయన. ఏదో ఆదిత్య 369 సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమా స్టార్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది 500 సంవత్సరాల క్రితం ఏదో. అలాగే ఈయన కలలో ఉన్నాడో రాధాకృష్ణ అనుకుంటున్నాను నేను. మాజీ మంత్రి కారుమూరి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాధాకృష్ణ గట్టి కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు నేర్పిన సంస్కృతి ఇదేనా అని ప్రశ్నించిన ఆయన, అధికార మదంతో గత వైసీపీ హయాంలో చంద్రబాబును అడ్డుకోవడం, అమరావతి రైతులు వచ్చినప్పుడు నిరసన తెలియజేయడం, చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పుతో కొట్టడం వంటి సందర్భాలు గుర్తులేవా అంటూ కారుమూరిని నిలదీశారు. ఉరదాళ్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నానని చెప్పిన మాజీ మంత్రి కారుమూరి గ్రామాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఏ విధంగా అధికార మదంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఎరగవారం నుంచి తణుకు వరకు కూడా ఫ్లెక్సీలు పెట్టాడు. మరి మీరందరికీ కూడా గుర్తుండి ఉంటుంది. తణుకు నియోజకవర్గం ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. ఈయన మర్చిపోయి ఉండొచ్చు ఈయన చేసినటువంటి పనులన్నీ కూడా. ఆ రోజు నీకొక న్యాయమా, ఈ రోజు అది అన్యాయమా? మాకొక న్యాయం, నీకొక న్యాయమా? అయితే ప్రస్తుతం తణుకులో రాజకీయ విమర్శలు కాస్త వ్యక్తిగత దోషాలుగా మారిపోయాయి. నియోజకవర్గంలో ఉంటే నువ్వన్నా ఉండాలి, లేకపోతే నేనన్నా ఉండాలనే రేంజ్లో ఇద్దరు నేతలు తిట్టేసుకుంటున్నారు. తణుకు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఓర్చుకోలేక ఆరోపణలకు దిగుతున్నారని ఎమ్మెల్యే ఆర్మీలు అంటుంటే, పని చేస్తే ప్రచారం ఎందుకని మాజీ మంత్రి కారుమూరి కౌంటర్ ఇస్తున్నారు. ఇలా ఒకరినొకరు ప్రతిరోజు తిట్టిపోసుకుంటున్నారు. మరి ఈ విమర్శలు ఎటువైపుకు దారితీస్తాయో, ఇద్దరు నేతల మాటల యుద్ధానికి ఎప్పుడు బ్రేక్ పడుతుందో నియోజకవర్గంలో. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.